శాంతి. రాజయోగ సాధనలో మనసు యొక్క ప్రాధాన్యతను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనసు పనిచేసేటువంటి విధానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో చాలా సమస్యలు తేలికగా అయిపోతాయి. చాలా వరకు మనసులో మనము ఏదైతే చెయ్యకూడదో, ఏదైతే వద్దనుకుంటామో, ఏదైతే ఇష్టం లేదో దాని గురించి పదే పదే మనసులో అనుకుంటాం. ఇది నాకు ఇష్టం లేదు, ఇది చెయ్యకూడదు, ఇది నేను చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు అని. అంటే ఈ నో నో అని చెప్పేటువంటి ఈ ఆలోచనలు మనసులో పదే పదే చేస్తాం. ఇలా చెయ్యడం వలన మనసు కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనసుకు అర్థం కాదు ఏం చెయ్యాలో. తెలియక మనం వద్దన్నదే మళ్ళీ చేసే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. కారణం ఏమిటి అంటే, మనసు గురించి అంటారు, a mind can go towards something but it cannot go away from something అంటారు. అంటే మనసు దేని వైపైనా వెళ్ళడం సులభమే, కానీ దేని నుండైనా వద్దు అని చెప్పడం, దేని నుండైనా వెనక్కి లాగడం ఇది చాలా కష్టమని దాని అర్థం. అంటే మనసును ఒకవైపు ముందుకు వెళ్ళు అంటే ఈజీ, వెళ్ళగలుగుతుంది. కానీ ఒక దానిని చూపించి అటు వెళ్ళకూడదు అని చెప్తే ఆ లాంగ్వేజ్ మైండ్కి అర్థం కాదు. అది అర్థం కాక ఏదైతే దృశ్యాన్ని మనం చూపించామో ఆ దృశ్యాన్ని పదే పదే మన మైండ్ రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి. విద్యార్థి మనసులో చాలాసార్లు ఇలా అనుకుంటాడు, నాకు ఇంక ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నాయి, ఇంకా నేను టీవీ చూడొద్దు, నేను క్రికెట్ ఆడొద్దు, నేను సినిమాకి వెళ్ళొద్దు. ఇవి మనసులో పదే పదే అనుకుంటూ ఉంటాడు. నేను టీవీ చూడొద్దు, నేను క్రికెట్ ఆడకూడదు, నేను సినిమాకి వెళ్ళకూడదు. ఇవే ఆలోచనలు మనసులో అనుకోవడం వలన చదువుకుంటున్న సమయంలో టీవీ గుర్తొస్తుంది. చదువుతూ ఉన్నప్పుడు బుక్ పైన కాన్సన్ట్రేషన్ కన్నా ఆ సమయంలో టీవీలో ఏ దృశ్యాలని చూసేవారో, అది ఏ ఇన్ఫర్మేషన్ చూసేదో ఆ మీడియానే గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనసు చేసిన పొరపాటు ఏమీ లేదు. ఇందులో మనం మనసుకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షనే రాంగ్. మనం మనసులో ఏదైతే ఆలోచన చేశామో ఆ ఆలోచన ప్రతిఫలమే మనం చదువుకుంటున్న సమయంలో టీవీ గుర్తొస్తూ ఉంది. ఎందుకంటే మీరు మనసుకి ఏమని చెప్పారు, నువ్వు టీవీ చూడొద్దు అని. మనసు ఇక్కడ టీవీ అనగానే ఆ దృశ్యాన్ని పట్టేసుకుంటుంది. టీవీ అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ని పదే పదే మనకి చూపిస్తూ ఉంటుంది. దాన్ని చూడొద్దు అని మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్, ఆ భాష మనసుకు అర్థం కాదు. ఏ విధంగా మీరు చిన్న పిల్లలకి చూడండి, ఇంటి నుండి బయటికి వెళ్తూ పిల్లలకి ఒకవేళ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చేసారనుకోండి, నేను బయటికి వెళ్తున్నాను, నేను గంట తర్వాత వస్తాను, అప్పటి వరకు నువ్వు నా బుక్స్ టచ్ చేయకూడదు, నువ్వు అవన్నీ తీయకూడదు, నువ్వు బయటికి వెళ్ళకూడదు, నీవు టీవీ చూడకూడదు, నువ్వు పక్కింటి వాడితో ఆడకూడదు, ఇలాంటి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ చెప్పి మీరు గంట సేపటి కోసం బయటికి వెళ్ళారు. మీరు గంట తర్వాత తిరిగి వచ్చేసరికి మీరు ఏవైతే వద్దని చెప్పారో స్ట్రిక్ట్గా, వాటిల్లో ఏవైనా కొన్ని తప్పనిసరిగా ఆ పిల్లవాడు చేసే ఉంటాడు. కారణం ఏంటి? క్యూరియాసిటీ. మీరు ఆ పిల్లలకు వాటన్నిటినీ పరిచయం చేసి చూపించి అవి చెయ్యకూడదు అని చెప్పారు. మీరు అవి చూపించడం వలన, వాటిని గుర్తు చేయించడం వలన మనసులో అవి ఫిట్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి ఏం చెయ్యాలో పాలుపోదు. సొంతంగా కొత్తగా ఏం చెయ్యాలి అనే ఆలోచన, నిర్ణయము తీసుకోలేక మీరు చెప్పిన వాటిలోనే అవి ఎందుకు చెయ్యొద్దన్నారు, చేస్తే ఏమవుతుంది, ఏం తప్పేం లేదు కదా దాంట్లో అని ఇలా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలై ఆ విషయాలను మళ్ళీ చెయ్యాలి అని తప్పిస్తారు. తప్పకుండా చేసే తీరుతారు కొన్ని. ఇలా జరగకుండా ఉండాలి అంటే మనం పిల్లలకు ఏం చెయ్యకూడదో
చెప్పడంతో పాటు ఏం చెయ్యాలో చెప్పాలి. ఒక్కోసారి ఏం చేయకూడదో ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. చెయ్యాల్సిన వాటిని మాత్రమే ఎక్కువగా చెప్తే, ఇప్పుడు ఈ పని నాది, ఈ పని నేను చెయ్యాల్సినది అని ఆ మైండ్కి ఒక వర్క్ని మనం అసైన్ చేసినట్టుగా అవుతుంది. నేను ఒక గంట సేపటి కోసం బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి నువ్వు ఈ హోంవర్క్ అంతా కంప్లీట్ చేయాలి, ఇక్కడ బుక్స్ అన్ని సర్దేసేయాలి, నీ బుక్స్ అన్ని నీట్గా పెట్టుకోవాలి, లేదా ఈ పనులు నువ్వు చేసి ఉండాలి, అప్పుడు నేను రిటర్న్ వచ్చేటప్పుడు నీకు ఏదైనా తీసుకొస్తాను అంటే ఆ పిల్లలు త్వరగా మీరు చెప్పినటువంటి పనిని పూర్తి చేసి ఇక డోర్ దగ్గర నిలబడి ఎదురు చూడడం మొదలు పెడతారు. అంటే అక్కడ మైండ్ని కరెక్ట్గా మనము బిజీ చేసేసాం. వాళ్ళ మైండ్ ఇంకా వేరే యావిగేషన్స్ వైపు వెళ్ళిపోకుండా దానికి ఒక పని చెప్పాం. సేమ్ అలాగే మన మనస్సు కూడా ఒక మిస్చీవియస్ చైల్డ్ లాంటిది. మన మనసుకు కూడా మనం ఒక పనిని అప్పగించాలి. ఇప్పుడు ఈ విద్యార్థి ఏం చేశాడు? మనసుకి పనేంటో చెప్పలేదు, కానీ నువ్వు టీవీ చూడొద్దు, క్రికెట్ ఆడొద్దు, సినిమాకి వెళ్ళొద్దు, ఇవి చేయొద్దు, అవి చూడొద్దు, ఇవి మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నాడు. ఇక డైరెక్ట్గా పనిలో దిగిపోతున్నాడు, చదువుకుందామని చూస్తున్నాడు, కానీ మనసుకు అర్థం కావటం లేదు ఏం చేయాలో. అందుకే ఇలాంటి ఆలోచనలకు బదులుగా ఒకవేళ విద్యార్థి తన రెజల్యూషన్ తీసుకునే సమయంలోనే నేను ఈ వారం రోజులు కంప్లీట్గా నా బుక్స్తోనే స్పెండ్ చేయాలి, నేను ప్రతి క్షణాన్ని నా చదువుకే కేటాయించాలి, ఇంకా వేరే దేనికి నా సమయాన్ని వృధా చెయ్యను, నేను నా సబ్జెక్ట్స్ అన్నిటినీ ఈ సమయాలలో పూర్తి చెయ్యాలి, వారం రోజుల తర్వాత నాకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కో సబ్జెక్టుని ఒక్కొక్క రోజు పూర్తిగా చదువుకుంటాను, నేను కేవలం భోజనము నిద్ర ఆ సమయం తప్పితే మిగతా సమయం అంతా పూర్తిగా నా స్టడీస్కే కేటాయిస్తాను, నా ఎవ్రీ సెకండ్ కౌంట్ అవుతుంది, ఇలా మనసులో అనుకున్నారనుకోండి, డెఫినెట్లీ మైండ్ అంతా ఫోకస్ అయిపోయి ఉంటుంది సబ్జెక్ట్స్ పైన, బుక్స్ పైన, స్టడీస్ పైన. ఇక మైండ్కి ఇంకా వేరే యావిగేషన్ వెళ్ళదు. అంటే డైరెక్ట్గా మనసులో మనం ఏం చెయ్యాలో మనసుకు ఆదేశం ఇస్తూ ఉన్నాం. ఏం చెయ్యకూడదో ఎక్కువగా చెప్పేసి చేయాల్సిన పని గురించి ఆలోచించకుండా డైరెక్ట్గా ఆ పని చేయడానికి ముందుకెళ్తే మనసు కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ముందుగా మనసులో ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అవసరం. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనతో మనం పాజిటివ్గా మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కన్నా, అంటే ఒక మంచి ఇన్స్ట్రక్షన్ని మీరు నెగిటివ్ వేలో చెప్పే ప్రయత్నం చేయడం కన్నా పాజిటివ్ వేలో ఆ ఇన్స్ట్రక్షన్ని రైట్ వేలో ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎంతైతే ఈ విధంగా పాజిటివ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అంతగా ఆ విషయాలు ఈజీగా మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే దేని నుండి అయితే మనం దూరంగా ఉండాలి అనుకుంటున్నామో ఈజీగానే దూరంగా ఉండగలుగుతాం. ఇంకా పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడటం. ఎక్కువ శాతం మనం ఒక పాజిటివ్ మెసేజ్ని ఇవ్వడానికి నెగిటివ్ వర్డ్స్ని చూస్ చేసుకుంటాం. ఉదాహరణకి చాలామంది మాట్లాడుతూ అంటారు, నాకు అసలు చీకటి అంటే భయమే వేయదు అంటారు. ఇంకొంతమంది నేను అసలు అబద్ధాలే ఆడను అంటారు. ఇప్పుడు ఈ రెండు విషయాలని మనం ఒకసారి చూస్తే, నాకు చీకటి అంటే భయమే వేయదు, దీన్ని ఇంకొక రకంగా చెప్పొచ్చా మనము? భయం అనేది ఒక నెగిటివ్ వీక్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది. భయం అనగానే ఒక వీక్ ఎమోషన్, అది మన ఎనర్జీని డిగ్రేడ్ చేసేటువంటిది. మనం యోగాలో పాజిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేటువంటి థాట్స్ చేయాలి. నెగిటివ్గా వీక్గా చేసేటువంటి ఆలోచనలు అసలు చేయకూడదు. అందుకని ఇక్కడ భయం వెయ్యదు అనే థాట్ని ఉపయోగించే బదులుగా దీన్ని పాజిటివ్గా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు?
నేను చీకట్లో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తాను. నేను చీకట్లో కూడా నిర్భయంగా ఉంటాను. నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కరేజియస్గా, చాలా బ్రేవ్గా ఉంటాను, చాలా బోల్డ్గా ఉంటాను. సేమ్ మీనింగ్, కానీ ఒక మంచి పదాన్ని తీసుకొని మాట్లాడటంతో ఆ పదం యొక్క ఎనర్జీ కూడా మనకి తోడై మనం దాన్ని సక్రమంగా చేయగలుగుతాం. కానీ ఒకవేళ మీరు మంచి వాక్యమే, అంటే మంచి మెసేజే ఇవ్వబోతూ వీక్ వర్డ్స్ని యూజ్ చేశారనుకోండి, డెఫినెట్లీ ఆ వీక్ ఎనర్జీ మన పైన ప్రభావాన్ని చూపిస్తుంది. నాకు చీకటి అంటే భయం వేయదు అని చెప్పేసి చీకట్లో వెళ్తూ ఉంటే కొంత లోపల భయపడుతూ ఉంటారు, అనుకుంటారు నాకు ఎప్పుడు భయం వేయదు, మరి ఇప్పుడు ఏంటి, నేను ఇందాకే వారికి చెప్పాను నాకు అసలు భయం వేయదని, ఎందుకో నాకు భయం వేస్తుంది అని మళ్ళీ లోపల అనుకుంటారు కూడా. ఎందుకంటే ఆ వీక్ వర్డ్ని, వీక్ ఎమోషన్ని, వీక్ ఎనర్జీని క్రియేట్ చేసే పదాన్ని మీరు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, చాలా కన్విక్షన్తో చెప్పారు ఇతరులకి. అందుకే ఆ వీక్ ఎనర్జీ డామినెంట్గా అక్కడ పనిచేస్తుంది. అందుకే పాజిటివ్ వర్డ్స్ని చూస్ చేసుకొని మాట్లాడటం చాలా అవసరం. అలాగే ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూసినట్లయితే, నేను అసలు అబద్ధం ఆడను అంటున్నారు. దీన్ని కూడా మంచి పదంతో మాట్లాడచ్చు కదా. నేను ప్రతి సందర్భంలోనూ సత్యంగానే మాట్లాడతానని అనవచ్చు కదా. నేను సత్యమే చెప్తాను అని అనవచ్చు కదా. సత్యం అనే పదంలో ఒక శక్తి ఉంది, అబద్ధం అనే పదంలో ఒక వీక్ ఎనర్జీ ఉంది. సేమ్ మీనింగ్ రెండిటిది. నేను అబద్ధం ఆడను అన్నా, నేను సత్యంగానే మాట్లాడతాను అన్నా అర్థం ఒకటే, కానీ ఆ అర్థంతో పాటు దానికి అటాచ్ అయ్యేటువంటి ఆ ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఎనర్జీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అందుకే మన మనసును నియంత్రించాలి అంటే రాజయోగ సాధనలో మనసులో పాజిటివ్ అఫర్మేషన్స్, మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు, పాజిటివ్ శబ్దాలను, పాజిటివ్ వర్డ్స్ని యూజ్ చేసి మనం రివైజ్ చేసుకుంటాం, మనసులో మెమరైజ్ చేసుకుంటాం, మనసుకు ఒక పాజిటివ్ ఇన్పుట్ని ఇస్తాం. దీని ద్వారా మనం ఏది అనుకున్నామో, ఏది చెయ్యాలి అనుకున్నామో దానికి సంబంధించిన ఆలోచనలే చేస్తూ ఉండడం వలన ప్రాక్టికల్గా ఆ కర్మను ఈజీగా చేయగలుగుతాం. మరి ఇలాంటి విషయాన్ని మనము తప్పనిసరిగా కన్సిడర్ చెయ్యాలి. ఇది చాలా ముఖ్యము. అందుకే యోగ సాధనలో మనం పాజిటివ్ ఆలోచనలను మన మనసుకి ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వాలి. ఈరోజు ఒక 3 ఆలోచనలను మన మనసుకు ఎలా ఇవ్వాలో దాన్ని పదే మనం రివైజ్ చేస్తూ అన్ని పరిస్థితుల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఎంత మంచి అనుభవం కలుగుతుందో మనమే ప్రాక్టికల్గా చూద్దాం. మొదటి ఆలోచన, నేనొక శక్తిశాలి ఆత్మను. ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్. నేనొక శక్తిశాలి ఆత్మని, ఇది ఫస్ట్ థాట్. రెండవది, నేనొక శాంత స్వరూప ఆత్మను. నేనొక శాంత స్వరూప ఆత్మను. ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్. నేను సంతోషంగా ఉండే ఆత్మను. నేను సంతోషంగా ఉండే ఆత్మను. ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఈ 3 థాట్స్, ఐఎమ్ ఏ పవర్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ పీస్ఫుల్ సోల్, ఐఎమ్ ఏ హ్యాపీ సోల్, ఈ 3 ప్రతి క్షణం పనులు చేసుకుంటూ మనం కార్య వ్యవహారంలో బిజీగా ఉంటూ కూడా మనసులో రిమైండ్ చేస్తూ ఉంటే అవే ఎనర్జీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అదే శక్తి, అదే శాంతి, అదే సంతోషం యొక్క వైబ్రేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. మరి తప్పనిసరిగా ఈ ప్రాక్టీస్ చేయండి. వీలైనంత ఎక్కువ సార్లు ఈ 3 థాట్స్ని మనసులో రివైజ్ చేసుకోండి. మంచి అనుభూతిని తప్పనిసరిగా పొందుతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మనసు పనిచేసేటువంటి విధానంతో పాటుగా ఆత్మ యొక్క 2వ సూక్ష్మమైనటువంటి శక్తి అయిన బుద్ధిని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. చలో 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 చలో
జీవి మాల్లో చలో చలో కిలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో. అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.